ఒక మాట విను. నీ జీవితంలో ఇప్పుడా మలుపు రాబోతోంది. నువ్వు కలల్లోనే తాకినా క్షణం. దాన్ని గుర్తు చేసుకుంటేనే గుండె గాబర్రమంటూ దడదడలాడిపోతుంది. కళ్ళు మెరిసిపోతాయి. రూహు ఒక్కసారిగా అంటుంది, అవును, ఇదే నా వాడిది అని. అత్తయ్యో, ఇది యాదృచ్ఛికం కాదు. ఇది దివ్య సమయం. నీకు తెలీదు కాని నీ జీవన సాధి ఇప్పటికే నీ వైపు నడుస్తున్నాడు. అతని దారులు మారుతున్నాయి. నిర్ణయాలు మారుతున్నాయి. అతని గుండె ప్రతిరోజు ఒక అదృష్ట శక్తితో అంటోంది, ఇక చాలు, నన్ను ఆమె దగ్గరికి చేర్చు అని. మీ ఇద్దరి మధ్య ఒక నిశ్శబ్ద రాగం ఇప్పటికే మోగుతోంది, నువ్వు గమనించకపోయినా. అతను నిన్ను చూస్తున్నాడు, నీ ఊర్జన పట్టుకుంటున్నాడు. నీ ప్రడి అతని గుండెదడల్ని కదిలిస్తోంది. నీ కళ్లల్లోని ఒంటరితనం, నీ గుండెల్లోని ఆలసట, నీ రాత్రుల్లోని ప్రార్థనలు అన్నీ అతని గుండెల్లో చేరిపోయాయి. అతను నిన్ను పొందడానికి ఆర్తుడైపోతున్నాడు. కాని కేవలం లవ్ స్టోరీ కోసం కాదు, నీతో ఆ జీవితం కావాలతనికి. ప్రతి ఉదయం నీ చిరునవ్వు, ప్రతి రాత్రి నీ పేరు. నీ ఊహించలేవు. అతనికి అనిపిస్తోంది, నేను ఒక్కసారి పొందితే జీవితమిక ఎప్పటికీ అతన్ని విరగ్గొట్టలేదని. అతను నీకు భద్రత ఇవ్వాలనుకుంటున్నాడు. నీ కన్యుళ్ళు తొడవాలనుకుంటున్నాడు. నీ నవ్వును తన ధర్మంగా మార్చుకోవాలనుకుంటున్నాడు. ఎందుకంటే అతనికి తెలుసు, నువ్వు అరుదైనవి, నువ్వు ప్రత్యేకమైనవి, నువ్వే అతని విధిలో రాసిపెట్టిన వాడివని. ఇంకా విను, రాబోయే కొద్ది రోజుల్లోనే ఏదో ఒకటి జరగబోతోంది. నీ భాగ్యం దిశ మార్చేసే ఒక సంఘటన. ఎదరో ఒకరితో పరిచయం మొదలవుతుంది. ఒక చిన్న మాటల్లో చిన్న మంట రాజుకుంటుంది. ఎక్కడో అపరిచిత ముఖంలో అకస్మాత్తుగా ఆత్మీయత అనిపిస్తుంది. ఎవరో ఒకరి అడుగుల శబ్దం నీ గుండెకి చెప్తుంది, వచ్చేశాడు, వాడే వచ్చేశాడు. యూనివర్స్ నీకు సంకేతాలిస్తోంది. గడియారం టిక్ టిక్మన్ అంటోంది. భాగ్యచక్రం తిరుగుతోంది. అవును, అక్కడ అతను బేచైన్గా ఉన్నాడు. ప్రతి రాత్రి తనలో తాను ధైర్యం చెప్పుకుంటున్నాడు, ఇంకొద్ది రోజులే ఆమెను కలుస్తాను అని. మీరు కలిసినప్పుడు అది ములాఖాత్ కాదు, పునర్మిలనమవుతుంది. రెండో ఆత్మలు ఇంతకుముందు కూడా కలిసి ఉన్నవి ఈ జన్మలో ఒకరినొకరు వెతుకుతున్నాయి. ఇప్పుడు వెతుకుళ్ళు అంతమవుతుంది. నీ జీవన సాధి నీ దగ్గరికి వస్తున్నాడు. నీ వైపు వేగంగా అడుగులేస్తున్నాడు. నేను చూసిన వేళ అతని గుండెలోంచి ఒక్కటే మాట వస్తుంది, చివరకు. నీవు గమనించకపోయినా నీ చుట్టూ గాలి మారుతోంది. వాతావరణం కొంచెం బరువెక్కి కొంచెం తేలికైపోతోంది. రాత్రి నిద్ర ఒక్కసారిగా విరిగిపోతుంది. ఏమాత్రం కారణం లేకుండా గుండె ఒక అపరిచిత శాంతితో నిండిపోతుంది. ఇదంతా అతని వల్లే. ఎందుకంటే అతని గుండె ఇక ఆగలేకపోతోంది. అతని ఆత్మ నిన్ను గుర్తుపట్టేసింది. తనకే తెలియకుండానే అతనికి అనిపిస్తోంది, తన జీవితంలో ఏదో చాలా పెద్ద జరగబోతోనని. తన్ను ఎప్పటికీ మార్చేసేది ఆ గమ్యం నువ్వు. నీ తడి, నీ రాత్రి ప్రార్థనలు, నీ ఓడిపోయి మళ్లీ లేచిన ధైర్యం, నీ మౌనాలు, నీ నొప్పి అన్నీ అతని ఆత్మలో చేరిపోయాయి. నీవు ఎన్నిసార్లు విరిగిపోయావో అన్నిసార్లు అతను లోపల కదిలాడు. నువ్వు ఎన్నిసార్లు ఏడ్చావో అన్నిసార్లు అతని రొమ్ము బరువెక్కింది. ఇప్పుడు కాలం వేగం పెరిగింది. పైనున్న శక్తి నీ భాగ్యానికి ఒక గట్టి తొప్పిచ్చేసింది. ఇక వెనక్కి తిరిగే ప్రశ్నే లేదు. మీ ఇద్దరి మిలనం ఇప్పుడు ఖాయం. మధ్య ఉన్న దూరం ప్రతి గంట, ప్రతి నిమిషం తగ్గుతోంది. నువ్వు చూస్తావు, రాబోయే రోజుల్లో ఏవేవో అర్థం కాని సంఘటనలు జరుగుతాయి. ఒక్కసారిగా ఎక్కడికో వెళ్లాలనిపిస్తుంది. ఎప్పుడు వెళ్ళని చోటికి. ఏదో అపరిచిత నెంబర్ నుంచి మెసేజ్ వస్తుంది. పాత జ్ఞాపకం ఒకసారిగా మెదిలిపోతుంది. ఎవరో ఒకరి ప్రవర్తన ఒక్కసారిగా చాలా ఇష్టంగా అనిపిస్తుంది. జనసమూహంలో ఒక ముఖం మెరిసిపోతుంది. ఇవన్నీ యాదృచ్ఛికాలు కావు, ఇవి పిలుపు. అవును, అతను నిన్ను పిలుస్తున్నాడు. నీ ఆత్మ అతని పిలుపుకి స్పందిస్తోంది. అతని లోపల ఇప్పుడు ఏం జరుగుతోందంటే, తనతో తాను పోరాడుతున్నాడు. బంధనాల్ని కోసేస్తున్నాడు. భయాల్ని పడేస్తున్నాడు. జీవితంలోని గూడుదారాల్ని విప్పేస్తున్నాడు. ఎందుకంటే అతని ఆత్మ అంటోంది, ఆలస్యం చేస్తే ఆమెను కోల్పోతానని. నీవు మాత్రమే ఎదురుచూస్తున్నావని అనుకుంటున్నావా? కాదు, అతను ఎదురుచూస్తున్నాడు. నీలాగా కన్నీళ్లు పెట్టుకోలేదు కాని, నిద్రలు పోగొట్టుకుంటూ, నీలాగా మౌనంగా కాక, కాని తన ప్రపంచంతో పోరాడుతూ, నీలాగా విరిగిపోక కాని, పగిలిన ముక్కల్ని అంటించుకుంటూ చాలా వేగంగా నీ దగ్గరికి వస్తున్నాడు. ఎవరో ఒకరు అతని ఆత్మకి గట్టిగా తోసి అన్నట్టు, వెళ్ళు, ఇప్పుడే సమయమని. ఇక మీ మధ్య రావలసిన అడ్డంకులేవి మిగులవు. ఎవరైతే మధ్యలో వచ్చారో, ఏ పరిస్థితులైతే ఆపాయో, ఏ భయాలో, ఏ అపోహలో, ఏ దూరమో, ఇప్పుడు అవన్నీ చల్లాచెదురవుతున్నాయి. ఎందుకంటే భాగ్యం ఇప్పుడు తన సీటు నుంచి లేచి నీ పక్షాన నిలబడింది. ఆ రోజు నీవు అతన్ని కలిసినప్పుడు ప్రపంచంలోని ప్రతి శబ్దం మందకొడిగా అనిపిస్తుంది. ప్రతి గుండెదడ బరువెక్కుతుంది. ప్రతి శ్వాస ఆగిపోయినట్టు. అతని కళ్లల్లోకి చూసిన వేళ నీకే అర్థమవుతుంది, ఇతడే
ఇతడే నావాడు, ఇతని గుండెలోనే నా ఇల్లు అని. అతను నిన్ను అలా చూస్తాడు, జీవితాంతం నిన్ను వెతికినట్టు. నీ గొంతు వినగానే అతను తేలికరిపోతాడు. లోపల ఉన్న గండగట్టు అంతా ఒక్కసారిగా విడిపోయినట్టు. ఆ రోజు నుంచి అతను నిన్ను ఎప్పటికీ వదలడు. సమయం కాదు, ప్రపంచం కాదు, భయం కాదు, ఏమీ అతన్ని ఆపలేదు. నిన్ను తన జీవితంలో ఎలా దాచుకుంటాడంటే, కళ్లల్లో మణిలాగా, గుండెల్లో దడలాగా, దువాలాగా 2 చేతుల అరిగిళ్లల్లో దాచుకున్నట్టు. ఎందుకంటే అతనికి తెలుసు, నువ్వతనికి జీవితం ఇవ్వడం కాదు, దిశ చూపిస్తావు. ఇంకో పెద్ద మలుపు రాబోతుంది నీ కథలో. ఒక్కసారిగా కొందరు దూరమవుతారు, కొన్ని సంబంధాలు ముగిస్తాయి, కొన్ని ద్వారాలు మూసుకుపోతాయి. భయపడకు, ఇది నష్టం కాదు, ఇది సిద్ధం చేసుకోవడం. నీ నిజమైన వాడు నిలబడేందుకు జాగా ఖాళీ అవుతోంది. అతను వచ్చినప్పుడు కేవలం ఒక మనిషిగా రాడు. నీ కోల్పోయిన అర్ధ ఆత్మ తిరిగి వచ్చినట్టు వస్తాడు. సంవత్సరాల బరువు ఒక్కసారిగా దిగిపోయినట్టు, గుండెల్లోని చీకటి ఒక్క క్షణంలో వెలుగైపోయినట్టు. నీవు సిద్ధంగా లేను అని అనుకుంటున్నావు, కాని నీవు సిద్ధంగానే ఉన్నావు. నీవు ఎంత భరించావో, ఎంత నేర్చుకున్నావో అదంతా ఎందుకో తెలుసా? ఇప్పుడు నీకు ఒక పూర్తి ప్రపంచం దక్కబోతోంది. అతనికి నువ్వు దక్కబోతున్నావు. అతని ఆత్మ ఇప్పుడు నిన్ను పిలుస్తోంది, ప్రతి క్షణం పిలుస్తోంది, ప్రతి దడ నీ పేరు తీసుకుంటోంది. అతను ఎవరితోనూ చెప్పలేకపోతున్నాడు, కాని లోపల తుఫాను నడుస్తోంది. అతను బేచైన్, ఒంటరి, ఖాళీ. ఎందుకంటే అతని ఆత్మకి ఇప్పుడు నీవు కావాలి. నీ ఉనికే అతనికి ఔషధం, నీ గొంతే అతని శాంతి, నీ నవ్వే అతని దిశ. కాలమిప్పుడు నీవైపు అతని వైపు వంగింది. నిన్ను తప్పు అర్థం చేసుకున్నవాళ్లు రేపు నీ మెరిసే భవిష్యత్తుని చూసి ఆశ్చర్యపోతారు. అతన్ని కలిసిన రోజు మొదటి చూపులోనే నిన్ను అలా చూస్తాడు, యుగాల నుంచి వెతుక్కుంటున్నట్టు. లోపల విరిగిపోయి నిన్ను చూసి మళ్లీ బ్రతికినట్టు. అతని కళ్లలో నీ ఇల్లు కనిపిస్తుంది, అతని గుండెలో నీ ఆశ్రయం, అతని మవ్వులో నీ శాంతి. అతను నిన్ను ప్రేమించడం మాత్రమే కాదు, నిన్ను ఆరాధిస్తాడు, జాగ్రత్తగా చూసుకుంటాడు, నిన్ను తన పునాదిగా చేసుకుంటాడు. ఎందుకంటే అతనికి తెలుసు, అతనికి దొరకబోయేది ప్రతి జన్మలో దొరకదు. విను, ఇప్పుడు ఆ క్షణం వచ్చేసింది. జీవితం నిన్ను ఒక్కసారిగా అలా నిలబెడుతుంది. ఏమనుభవించాలో ముందు అర్థం కాదు. సంతోషమా, శాంతియా, ఆశ్చర్యమా, కన్నీళ్ళా? ఎందుకంటే నీ ఆత్మ ఇప్పుడు ఆ మార్పుని పట్టుకుంది. దాన్ని ప్రపంచం యాదృచ్ఛికం అంటుంది, కాని ఇది భాగ్యం ఆదేశం. గమనించావా? గత కొద్ది రోజులుగా గాలి కూడా వేరుగా వీస్తోంది. రాత్రులు బరువెక్కుతున్నాయి, పగలు గుండె ఖాళీగా అనిపిస్తోంది. ఏ కారణం లేకుండా గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఎందుకంటే నీ ఆత్మ ఇప్పుడు సిద్ధమవుతోంది తనకోసం రాసిపెట్టిన వాడిని ఆదరించడానికి. ఇంకా లోతైన మాట, నీ జీవితం నుంచి ఇప్పుడు అనవసరమైన వాళ్ళు తొలగిపోతున్నారు. అనవసర సంబంధాలు జారిపోతున్నాయి, రాద్ధాంతాలు మూసుకుపోతున్నాయి. భయపడకు, ఇది ముగింపు కాదు, ఇది సన్నాహం. పైన ఉన్న శక్తి నీ జీవితంలో జాగా తయారు చేస్తోంది. ఎవరో ఒకరి కోసం. ఎవరి రాక ఆపలేనిది, ఎవరి రాక నీ కథని మార్చేస్తుంది. అతను కేవలం ఒక మనిషి కాదు, అతను నీ తగ్దీరు పుట, నీ ఆత్మ యొక్క అపూర్తి కవిత. నీవు కోల్పోలేదు, కాని ఇంతవరకు కలవని ఆ అర్ధభాగం. నీవు ఊహించలేవు ఇప్పుడు అతని ఏమనుభవిస్తున్నాడో. అతని గుండెలో ఒక వింత బేచైని, ఒక ఖాళీ, ఒక లాగుడు. తనకే అర్థం కాని అతనికి అనిపిస్తోంది తన జీవితంలో ఏదో చాలా పెద్దది జరగబోతోందని, తన్ను పూర్తిగా మార్చేసేది. ఆ గమ్యం నువ్వు.